Hello everyone, my name is Srujan and welcome to my channel Srujan Softs. So today we are going to discuss one more key in DBMS, that is very important key, that is primary key. సో మన ప్రీవియస్ వీడియోలో యూనిక్ అండ్ నాట్ నల్ కీస్ గురించి మనం డిస్కస్ చేసాం. సో అవి కన్స్ట్రైంట్స్, రైట్? సో ఏదైనా మనం ఒక టేబుల్ క్రియేట్ చేసిన టేబుల్లో డేటా ఇన్సర్ట్ చేసే ముందుగానే కండిషన్ బేస్డ్గా ఇన్సర్ట్ చేస్తాం. అంటే ఆ కాలంలో వాల్యూస్ ఎటువంటి వాల్యూస్ ఇవ్వాలి, ఏ డేటా టైప్ వాల్యూస్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఒక కండిషన్స్ ముందుగానే మనం కాలమ్స్కి డిఫైన్ చేస్తాం. సో దట్ కండిషన్ ఈజ్ నోన్ యాజ్ ఎ కన్స్ట్రైంట్. సో ఆ కన్స్ట్రైంట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రైంట్స్ ఉన్నాయి. మనం 2 కన్స్ట్రైంట్స్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసాము. ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దట్ primary key. So first of all we will see the definition. Okay, a primary key is a unique identifier that is used to identify each row in a table. సో ఈ ప్రైమరీ కీ ఏం చేస్తుందంటే అండి, టేబుల్లో డేటాని యూనిక్గా ఐడెంటిఫై చేస్తుంది. అంటే టేబుల్లో ఉండేటటువంటి ఒక కాలంకి మనం ప్రైమరీ కీ డిఫైన్ చేస్తే, సో ఆ కాలం మొత్తంలో కూడా ఇచ్చేటటువంటి వాల్యూస్ యూనిక్గా ఉండాలి. యూనిక్ మీన్స్ నాట్ సేమ్, ఒకే రకమైన వాల్యూస్ అనేవి ఉండకూడదు. అంటే డూప్లికేట్ డేటా అనేది ఇన్సర్ట్ చేయడానికి కుదరదు. సో వీ కెనాట్ ఇన్సర్ట్ ఎనీ డూప్లికేట్ వాల్యూ ఇంటూ దట్ కాలం. విచ్ కాలం? ఇఫ్ దట్ కాలం ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ ప్రైమరీ కీ. అంటే ఆ కాలం ఒకవేళ ప్రైమరీ కీగా మనం డిఫైన్ చేసినట్లయితే ఆ కాలంలో మనం డూప్లికేట్ వాల్యూస్ అంటే సేమ్ టైప్ ఆఫ్ వాల్యూస్ని మనం ఇన్సర్ట్ చేయలేం. దట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్. అండ్ సెకండ్ కండిషన్ ఏంటంటే, ఈ ప్రైమరీకి ఆ యొక్క కాలంలో ప్రతి వాల్యూని యూనిక్గా ఐడెంటిఫై చేస్తుంది. అంటే ఐడెంటిఫై చేయడానికి వాల్యూ ఉండాలి కంపల్సరీగా. యూనిక్గా ఐడెంటిఫై చేయటం లేదా ఐడెంటిఫై చేయడం అంటే ఖచ్చితంగా వాల్యూ ఉండాల్సిందే కదా. సో వాల్యూ లేకుండా ఉంటే అసలు ఐడెంటిఫై ఎలా చేస్తారు? అసలు వాల్యూవే లేకపోతే ఐడెంటిఫై చేసే అవకాశమే లేదు. సో ప్రైమరీకి నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే, దట్ కాలం షుడ్ నాట్ బి నల్. అంటే ఆ కాలంలో వాల్యూస్ నల్గా ఉండకూడదు. అంటే ఏ రికార్డు కూడా నల్ వాల్యూగా ఉండకూడదు. సో దిస్ ప్రైమరీ కీ విల్ నాట్ అలౌ ద నల్ వాల్యూస్. అంటే మనం నల్ వాల్యూస్ని కూడా ఇన్సర్ట్ చేయలేం. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో యూనిక్ కీ అండ్ నాట్ నల్ కీ రెండు చూసాం. సో we will say that primary key is the combination of unique and not null. సో యూనిక్ కీ ఏం చేస్తుందంటే డూప్లికేట్ వాల్యూస్ని అలౌ చేయదు. అండ్ నాట్ నల్కి ఏం చేస్తుందంటే, మనం నల్ వాల్యూస్ పాస్ చేస్తే ఇట్ విల్ నాట్ అలౌ, ఆ నల్ వాల్యూస్ని తీసుకోదు. సో ఈ రెండింటి కాంబినేషనే ప్రైమరీ కీ. సో మనం ఒకసారి ఒక కాలంకి ప్రైమరీ కీ కింద డిఫైన్ చేసాము అంటే ఆ కాలంలో ఎట్ సేమ్ టైం యూనిక్గా డేటా ఇవ్వాలి అండ్ నల్ వాల్యూస్ని పాస్ చేయకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కీ ప్రిన్సిపల్ ఒకసారి చూద్దాం. సో దిస్ primary key will not allows duplicate values as well as null values. అంటే డూప్లికేట్ వాల్యూస్ని తీసుకోదు, నల్ వాల్యూస్ని తీసుకోదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కదా. బ్యాంక్లో బ్యాంక్ అకౌంట్ ఉందనుకోండి, సేవింగ్స్ అకౌంట్ ఉందండి. దట్ ఈస్ ద టేబుల్ నేమ్ ఈజ్ ఏ సేవింగ్స్ అకౌంట్. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు టేక్ ఏ అకౌంట్ నెంబర్ యాజ్ ఏ ప్రైమరీ కీ. ఇందులో చూడండి, సో అకౌంట్ నెంబర్, నేమ్, బ్రాంచ్ అండ్ అడ్రస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 కాలమ్స్ ఉన్నాయి. ఈ 4 కాలమ్స్లో చూడండి, సో దీస్ ఆర్ ద రోస్. సో దీస్ వర్టికల్ డేటా ఈజ్ నోన్ యాజ్ ఏ కాలమ్ అండ్ దీస్ హారిజాంటల్ data is called a row. And we will say these rows అంటే ఇట్లా అడ్డు వరుసలుగా ఉన్న వాటన్నిటిని కూడా మనం రోస్ అంటాం. ఈ రోస్ని ఏమంటారంటే ట్యుపుల్స్ అని పిలుస్తారు. ట్యుపుల్స్ అని కూడా పిలవచ్చు. సో ఈ కాలమ్స్ మొత్తాన్ని కూడా యాట్రిబ్యూట్స్ అంటారండి. యాట్రిబ్యూట్స్ అంటారు లేదా ఫీల్డ్స్ అంటారు. ఓకే, యాట్రిబ్యూట్స్ ఆర్ ఫీల్డ్స్ అంటాం. ఏవి? ఈ కాలమ్స్ని అకౌంట్ నెంబర్, నేము, బ్రాంచ్, అడ్రస్ ఇవన్నీ కూడా ఏమవుతాయంటే యాట్రిబ్యూట్స్ అవుతాయి. అండ్ ఈ ఇండివిజువల్
ఈ రోస్ ఉన్నాయి చూసారా, హారిజంటల్గా ఉంది చూసారా ఈ మొత్తం ఈ డేటా. సో దీని మొత్తాన్ని ఇది ఒక రో అంటాము. ఈ రోనే ట్రిపుల్ అని కూడా పిలుస్తారు. సో హౌ మెనీ ట్రిపుల్స్ వీ హ్యావ్ ఇన్ దిస్ టేబుల్? 1 2 3 4 4 ట్రిపుల్స్ అంటే 4 రోస్ ఉన్నాయి అని అర్థం. హౌ మెనీ కాలమ్స్ వీ హ్యావ్ ఇన్ దిస్ టేబుల్? 1 2 3 4 columns. So okay, come to the point. Okay, so now we are going to take the account number as a primary key. మనం అకౌంట్ నెంబర్ని ప్రైమరీ కీ కింద తీసుకోవాలి. వై? సో బ్యాంక్ అకౌంట్ నెంబర్ షుడ్ నాట్ బి నల్ అంటే ఫస్ట్ కండిషన్గా బ్యాంక్లో మనం అకౌంట్ తీసుకుంటున్నామంటే ఖచ్చితంగా మనకి అకౌంట్ నెంబర్ ఉండాలి. అకౌంట్ నెంబర్ లేకుండా మన అకౌంట్ యాక్సెస్ చేయలేం, రైట్? సో వితౌట్ అకౌంట్ నెంబర్ దెర్ ఈజ్ నో బ్యాంక్ అకౌంట్ ఓపెన్. సో కంపల్సరీగా ఆ వ్యక్తికి అకౌంట్ ఓపెన్ చేసేటటువంటి వ్యక్తి కంపల్సరీగా బ్యాంక్ అకౌంట్ నెంబర్ కంపల్సరీగా ఉండాలి. సెకండ్ కండిషన్, సో యూనిక్గా ఉండాలని చెప్పాను. అంటే ఏంటంటే ఒకసారి ఒక వ్యక్తికి ఒక అకౌంట్ నెంబర్ అలొకేట్ చేస్తే సో ఆ అకౌంట్ నెంబర్ ఇంకా ఎవరికైనా ఉంటుందా? నెవర్. ఇండియాలో ఎక్కడ కూడా ఒక అకౌంట్ నెంబరు ఆ బ్యాంకులో ఉండేటటువంటి కస్టమర్కి ఇచ్చినటువంటి ఒక అకౌంట్ నెంబరు అదే బ్యాంకులో ఇంకొక కస్టమర్కి ఇవ్వరు, డూప్లికేట్ వాల్యూగా వెళ్తుంది ఇస్తే. సో అదే అకౌంట్కి ఒక అకౌంట్ నెంబర్కి ఇద్దరు కస్టమర్స్ ఎక్కడైనా ఉంటారా? నో ఉండరు. సో ఒక అకౌంట్ హోల్డర్ ఆ అకౌంట్ నెంబరు తీసుకున్నాక ఆ అకౌంట్ నెంబర్ ఇంకొక వేరే వ్యక్తికి ఇవ్వటం జరుగుతుంది. సో ఇక్కడ ఈ సినారియోలో సో అకౌంట్ నెంబర్ ఈజ్ ద ప్రైమరీ కీ. వై? సో అకౌంట్ నెంబర్ డూప్లికేట్ అవ్వకూడదు అండ్ అసలు అకౌంట్ నెంబర్ లేకుండా ఉండకూడదు అండ్ నల్ వాల్యూ ఉండకూడదు. సో దట్స్ వై చూడండి, నేను అకౌంట్ నెంబర్ 4 అకౌంట్ నెంబర్స్ తీసుకున్నాను. 4 అకౌంట్ నెంబర్ డిఫరెంట్ నెంబర్స్. నేమ్ చూడండి, కునాల్, మోహన్, రంజిత్, పూజ. మేబీ నేమ్ సేమ్ ఉండొచ్చు. ఈ అకౌంట్ నెంబర్ కునాల్ ఉన్నారు, మేబీ ఇంకొక అకౌంట్ నెంబర్ కూడా కునాల్ రావచ్చు. నేమ్ అనేది యూనిక్ కాదు కదా, ఒకే నేమ్తో చాలామంది ఉంటారు. అండ్ బ్రాంచ్, బ్యాంక్ అకౌంట్ ఏ బ్రాంచ్? హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ అండ్ హైదరాబాద్. మేబీ ఈ పూజ అనేటటువంటి తనకి అకౌంట్ హైదరాబాద్లో ఉంది, కునాల్కి కూడా హైదరాబాద్లో ఉంది, వీళ్ళిద్దరికి చెన్నైలో, ఢిల్లీలో ఉంది. అంటే హైదరాబాద్లో ఒక అకౌంట్ అయినా ఓపెన్ అవ్వేది, నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఓపెన్ అవుతాయి. అంటే బ్రాంచ్ అనేది ఇట్ షుడ్ నాట్ బి ప్రైమరీ కీ. అది ప్రైమరీ కీగా అవ్వకూడదు. ప్రైమరీ కీగా అయ్యింది అంటే మనం హైదరాబాద్ మళ్ళీ ఇవ్వలేం, అంటే ఇచ్చిన డేటా మళ్ళీ ఇవ్వడానికి కుదరదు. సో దట్స్ వై దిస్ టైప్ ఆఫ్ కాలమ్స్ షుడ్ నాట్ బి గివ్ యాజ్ ఏ ప్రైమరీ కీ. అండ్ అడ్రస్ కూడా చూడండి, అడ్రస్ ఆల్సో హ్యావ్ ద డూప్లికేట్ వాల్యూస్. హైదరాబాద్, ముంబై, విజయవాడ. అంటే అడ్రస్ అంటే ఇతని యొక్క ఈ కునాల్ లేదా ఈ అకౌంట్ హోల్డర్స్ యొక్క అడ్రస్ అనుకోండి. సో ఈ అడ్రస్ కూడా సేమ్ ఉండొచ్చు కదా. సో దట్స్ వై వీ కెనాట్ గివ్ దిస్ అడ్రస్ కాలమ్ యాజ్ ఎ ప్రైమరీ కీ. సో కంపల్సరీగా ప్రైమరీ కీ ఏదవుతుందండి ఇలాంటి సినారియోస్లో? సో అకౌంట్ నెంబర్ ఈజ్ ద ప్రైమరీ కీ, షుడ్ కంటైన్ ద ప్రైమరీ కీ. వన్స్ if we define the account number as a primary key, we should not leave it as a empty and we should not give the duplicate values. Understand? Okay, so చూద్దాం how to create a column with the primary key in a table. ఒక కాలమ్ని ప్రైమరీ కీగా టేబుల్లో ఎలా క్రియేట్ చేస్తాం చూడండి. సింటాక్స్: క్రియేట్ టేబుల్ సేవింగ్స్ అకౌంట్, దిస్ ఇస్ ద టేబుల్ నేమ్, దిస్ ఇస్ ద సింటాక్స్. సో అకౌంట్ నెంబర్, దిస్ ఇస్ ద కాలమ్ నేమ్. సో దిస్ ఇస్ ద డేటా టైప్, ఇంటీజర్ తీసుకుంటున్నాను. అండ్ హియర్ ఓన్లీ ఇక్కడే నేనేం చేస్తున్నానంటే దానికి ప్రైమరీ కీ కీవర్డ్ ఇచ్చేస్తున్నాను. సో వెన్ ఎవర్ వీఆర్ డిఫైనింగ్ లైక్ దిస్ కాలమ్ ఈజ్ గోయింగ్ టు బీ యాజ్ ఎ ప్రైమరీ కీ. ఈ కాలం టేబుల్లో ప్రైమరీ కీగా మారిపోతుంది. అండ్ రిమైనింగ్ ఆల్ నేమ్, బ్రాంచ్, అడ్రస్ అనేది నేను అసలు ఏ కీ లేకుండా మనం ఇవ్వచ్చు. ఇక్కడ నాట్ నల్ అని, యూనిక్ అని మనం ఇష్టం ఇవ్వచ్చు. సో 4 కాలమ్స్ నేను తీసుకున్నాను. సో దిస్ ఈజ్ అ వే టు క్రియేట్ ఏ ప్రైమరీ కీ యాజ్ ఎ కాలమ్. ఓకే, అండ్ దెర్ ఈజ్ అనదర్ వే, ఇంకొక వే కూడా ఉంది ప్రైమరీ కీని డిఫైన్ చేయడానికి. సో ఇక్కడ ఈ ప్లేస్లో కాకుండా మనం లాస్ట్లో, అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, ఇక్కడ కాకుండా ఈ కీని, ఈ వాల్యూని ఇక్కడ కాకుండా జస్ట్ ఇలా తీసుకొని లాస్ట్లో చూడండి, ఈ లాస్ట్లో కామా ఇచ్చేసి ప్రైమరీ కీ ఇచ్చి బ్రాకెట్స్ ఓపెన్ చేసి అకౌంట్ నెంబర్. సో లైక్ ఇన్ దిస్ వే ఇలా కూడా మనం ప్రైమరీ కీని డిఫైన్ చేయొచ్చు. అంటే వెన్ వీఆర్ గోయింగ్ టు డిఫైన్ ద కాలమ్
ఎట్ దట్ పాయింట్ ఓన్లీ వీ కెన్ డిఫైన్ ఏ ప్రైమరీ కీ. దిస్ ఈజ్ వన్ వే. అనదర్ వే ఏంటంటే ఫైనల్లీ మొత్తం కాలమ్స్ అన్ని డిఫైన్ చేసినాక ఏ కాలమ్ని మనం ప్రైమరీ కీగా తీసుకోబోతున్నామో ఆ కాలమ్ని వీ కెన్ గివ్ యాజ్ ఏ ప్రైమరీ కీ. ఓకే, ప్రైమరీ కీ బ్రాకెట్స్ ఒక ఫంక్షనల్గా ఒక ఆర్గ్యుమెంట్గా మనం ఆ అకౌంట్ నెంబర్ని మనం పాస్ చేయొచ్చు. దీస్ ఆర్ ద టూ వేస్ టు క్రియేట్ ఏ ప్రైమరీ కీ. అండ్ ఎవ్రీ టేబుల్ కంటైన్స్ షుడ్ కంటైన్ అట్లీస్ట్ వన్ ప్రైమరీ కీ. ఖచ్చితంగా ఒక ప్రైమరీ కీ అనేది ఒక టేబుల్ కన్ఫామ్గా ఉండాలి. సో నౌ గోయింగ్ టు ఇన్సర్ట్ వాల్యూస్ ఇన్ దట్ టేబుల్. ఓకే, సో ఇవన్నీ కూడా చూడండి. ఈ ప్రైమరీ కీ అకౌంట్ నెంబర్, నేమ్, బ్రాంచ్, అడ్రస్ 4 కాలమ్స్. ఓకే, నౌ ఇన్సర్ట్ ఇంటూ సేవింగ్స్ అకౌంట్ వాల్యూస్. సో వాల్యూస్. సో ఇన్సర్ట్ ఇంటూ సేవింగ్స్ అకౌంట్ అంటే ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్. ఏ వాల్యూస్ ఇస్తున్నామో మనం వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలి. సో ఈ వాల్యూ చూడండి, ఇది అకౌంట్ నెంబర్ ఈ కాలం సంబంధించింది, నేమ్ కాలం సంబంధించింది ఇది, నెక్స్ట్ బ్రాంచ్ ఇది, నెక్స్ట్ అడ్రస్ ఇట్లా. సో ఈ డేటాని ఇన్సర్ట్ చేసాం. నెక్స్ట్ కమాండ్, నెక్స్ట్ స్టేట్మెంట్, ఇన్సర్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇన్సర్ట్ ఇంటూ సేవింగ్స్ అకౌంట్ వాల్యూస్. So values, and again I am giving the same account number. I am entering the same account number and giving different types of name and address and some branch. Okay అకౌంట్ నెంబర్ని మళ్ళీ నేను ఇవ్వటం జరిగింది. దెన్ ఐ విల్ గెట్ ఎర్రర్. వై? బికాజ్ రీజన్ ఏంటంటే సో డూప్లికేట్ వాల్యూస్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ టు దిస్ అకౌంట్ నెంబర్ బికాజ్ వీ డిఫైన్ దట్ అకౌంట్ నెంబర్ యాజ్ ఏ ప్రైమరీ కీ. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్, ఇన్సర్ట్ ఇంటూ సేవింగ్స్ అకౌంట్ వాల్యూస్ నల్ పాస్ చేస్తున్నాను. అండ్ కునాల్ సమ్ నేమ్ అండ్ అడ్రస్ అండ్ సిటీ, మేబీ బ్రాంచ్ అండ్ అడ్రస్ ఇచ్చాను. సో హియర్ ఆల్సో వీ విల్ గెట్ ఎర్రర్. వై? సో ప్రైమరీ కీ కండిషన్ ఏంటండి? నల్ వాల్యూస్ పాస్ చేయొచ్చా? నో. సో రీజన్ ఈజ్ నల్ వాల్యూస్ ఆర్ నాట్ అలౌడ్. సో దీస్ 2 స్టేట్మెంట్స్ ఆర్ ఇన్వాలిడ్. సో ఇలా డూప్లికేట్ వాల్యూస్ని, నల్ వాల్యూస్ని మనం టేబుల్లోకి ఇన్సర్ట్ చేయకూడదు. దిస్ ఈజ్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ అ ప్రైమరీ కీ. ఓకే, వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రైమరీ. వీ కెన్ గివ్ ఫర్ ఎగ్జాంపుల్ నేమ్కి డూప్లికేట్ వాల్యూ ఇవ్వచ్చు, బ్రాంచ్కి డూప్లికేట్ వాల్యూ ఇవ్వచ్చు. వాటికి ఏ కీస్ డిఫైన్ చేయలేదు కదా. సో వీ కెన్ గివ్ నల్ వాల్యూస్ ఆల్సో. బట్ అకౌంట్ నెంబర్కి మాత్రం కంపల్సరీగా వీ షుడ్ గివ్ ఏ వాల్యూ అండ్ దట్ వాల్యూ షుడ్ బి డిఫరెంట్, నాట్ సేమ్. ఓకే, సో అనదర్ వ్యాలిడ్ స్టేట్మెంట్ ఒకటి రాద్దామా. సో ఇన్సర్ట్ ఇంటూ సేవింగ్స్ అకౌంట్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ 32159848 ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ సమ్ రాహుల్, చెన్నై అండ్ హైదరాబాద్. మన ఇష్టం అండి, ఏదైనా ఇవ్వచ్చు. సో దిస్ ఈజ్ ద వ్యాలిడ్ స్టేట్మెంట్. దిస్ ఈజ్ హౌ టు ఇన్సర్ట్ వాల్యూస్ ఇంటూ ఏ టేబుల్. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, అండ్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతున్నట్లయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.